మునికోటి అమర్ రహే నినాదాలతో తిరుపతి హోరెత్తింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగం చేసుకున్న కోటిని చివరిసారిగా చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ప్రత్యేక హోదా కోసం చనిపోయిన మునికోటి ఆశయాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు లీడర్స్. ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం ఆత్మాహుతి చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్త మునికోటి అంత్యక్రియలు తిరుపతిలో ముగిశాయి. ఉదయం మునికోటి డెడ్ బాడీని చెన్నై నుంచి తిరుపతిలోని సొంత ఇంటికి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో అంతిమ యాత్రను ప్రధాన రహదారుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. రఘువీరారెడ్డి మునికోటి భౌతిక కాయాన్ని భుజాలపై మోశారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, సిపిఐ నేత నారాయణ సహా ప్రముఖులు, కార్యకర్తలు మునికోటి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నారు. మునికోటి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మత్యాగం చేసిన మునికోటి ఆశయం సాధిస్తామన్నారు. కోటి ఏ లక్ష్యంతో అయితే ఆత్మహత్య చేసుకున్నాడో ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన మేళ్లన్నీ సాధించేంత వరకు అందరూ కలిసి పనిచేస్తాం. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హక్కుగా ఉన్నటువంటి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజు, రాయలసీమ, ఉత్తర కోస్తా ఇత్యాదివన్నిటి కూడా వెంటనే అమలు పరచాలి. మునికోటి ఆత్మాహుతి చాలా దురదృష్ట సంఘటన. మోడీ గారు కళ్ళు తెరవాలి, ఆయన మౌనం వీడాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద ఆయన మాట్లాడాలి. మునికోటికి ప్రభుత్వం తరపున నివాళులర్పించారు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి మునికోటికి అంకితమిస్తామని చెప్పారు నేతలు. మునికోటికి నివాళిగా తిరుపతిలో స్థానికులు బంద్ పాటించారు.